కాల్ కట్ కట్ చేస్తే చేయొచ్చు అతను అంటావా? నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టయానికి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరక్కడ కూడా కాల్ కట్ చేసే ఆప్షన్ ఉంటది. స్టిల్ మీరు కాల్ కట్ చేయలేదు కదా అక్కడ. మీరు ఇది నా నన్ను అడగడం కంటే ఎందుకు చేసావని చెప్పేసి శ్రీధర్‌ని అడగడం బెటర్. త్రిసభ్య కమిటీ ముందు నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటలు విచారణ తీసుకున్నాడు. ఓకే. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రొడ్యూస్ చేస్తానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా? ఏంటి నెక్స్ట్ ఎట్లుంటది? ఇప్పుడు అతని ఫోన్‌లో ఏమున్నాయో నా ఫోన్‌లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్‌లో ఉంటాయి. నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్‌లో ఉంటాయి. తను కూడా రికార్డ్ చేస్తారు. చాట్ స్క్రీన్ షేర్ ఉంది కదా. వీడియో స్క్రీన్ షేర్ చేశారు కదా అప్పుడు మీకు. అతను అడుగుతున్నాడు. స్క్రీన్ రికార్డింగ్ మీరు చేశారు. హ్మ్. ఆయన కూడా చేశారు. ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరు కేసు మోసం జరిగింది ఎవరు సేఫ్టీ వాళ్ళు. నేను అదే అడుగుతున్నాను. అదే అతన్ని కూడా అడగచ్చు కదా. ఇద్దరు అనవశ్రీ గారు మేము ఫస్ట్ టైం రేప్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఎడ్యుకేటర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయలేదు. ఆయన చేయలేదు. ఆ తర్వాత చాలా సంఘటన జరిగింది. కంప్లైంట్ చేయలేదు. అంటే మీరు శ్రీధర్ని ట్రాక్ చేయాలని ఉద్దేశం శ్రీధర్‌ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక్క ప్రెగ్నెన్సీతో అవసరం లేదు కదా. నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్. మీరు అతను మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు అతన్ని మోసం చేస్తారు. అంతేనా? మోసం అని నేనెక్కడ చెప్పలేదు. పరస్పరంగా ట్రాప్ చేసుకున్నారు అని చెప్పి మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. ఏం అది అది ఇన్వెస్టిగేషన్ అది నేను Investigation అతను చేయాలి కదా. వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్